ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలమును దయచేయును. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనము. ద లార్డ్ విల్ రీపే ఎవ్రీవన్ ఫర్ దేర్ రైచియస్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. 1 Samuel చాప్టర్ 26 వర్స్ 23. ఈ రోజుకు గాను మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిఫలము ఇచ్చేది దేవుడే అనే మాటను మనము ఈ రోజు వాక్య భాగములో చాలా తేటగా చూడవచ్చు. మనము మనుషులకు చేసినటువంటి సహాయముకు గాను, మనము వ్యక్తులకు చేసినటువంటి మంచికి గాను వారు మనల్ని మర్చిపోవచ్చేమో గాని, వారు మనల్ని మోసం చేయొచ్చేమో గాని, వారు మనల్ని పట్టించుకోకుండా ఉండొచ్చేమో గాని, దేవుడు మాత్రం మర్చిపోడు. ఆయన తప్పకుండా మనకు ఏదైతే చెందాలో, ఏవైతే మనము పొందుకోవాలో దానిని ఇస్తాడు. మనము నమ్మిన దేవుడు మనల్ని అన్యాయము చేయడు. చాలా సందర్భాల్లో మనము ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను చూపించడానికి ఇష్టపడుతుంటాం. దేవుని బిడ్డలముగా అది మన బాధ్యత కూడా. అలా చూపిస్తున్నటువంటి క్రమములో దేవుని పేరిట మనము మంచి చేస్తుండగా మనము నిరుత్సాహపడే సందర్భాలు అనేకం ఉంటాయి. ఎందుకు అంటే, ఎవరికైతే మనం హెల్ప్ చేశామో, ఎవరినైతే అత్యంత భయంకరమైన ప్రమాదము నుండి రక్షించామో, ఎవరినైతే ఆర్థికంగా బలపరిచి వారికంటూ మనకి ఉన్నటువంటి దానిలో ఇచ్చి నిలవబెట్టామో, వారే మనకు ఎదురు తిరుగుతుంటారు. వారే మనల్ని బాధిస్తూ ఉంటారు. వారే కొన్నిసార్లు మన యొక్క సీక్రెట్స్ అన్ని ఇతరులకు చెప్పి మనల్ని మోసం చేస్తారు, అవమానపరుస్తారు. అలాంటప్పుడు మనము ఇంకొకరికి సహాయం చేయాలని అస్సలు అనుకోము కదండి. నాకు బుద్ధి వచ్చింది, ఇంకెవరికి హెల్ప్ చేయను అని మనలో మనమే అని అనుకుంటాం. అయితే విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనిషి యొక్క నైజం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోవడం, అన్నం పెట్టినటువంటి చేతిని నరికివేయడం, స్వలాభం కోసమో అవసరం కోసమో మోసం చేసిన తప్పు లేదు అని అనుకోవడం. కానీ దేవుని నైజం అది కాదు. యేసు ప్రభు వారి నైజం అది కాదు. ఆయన నైజం మనకు సహాయము చేయడం. ఆయన నైజం మనకు తగినటువంటి ఫలమో ఇచ్చి అభివృద్ధి చేయడం. ఈ విషయము దావీదుకు తెలుసు కాబట్టే ఈ రోజు వాక్య భాగములో దావీదు సౌలుతో అంటున్నాడు, నాకు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు అని. దావీదును చంపాలి అని సౌలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయము దావీదుకు తెలుసు. దావీదు చాలా సందర్భాల్లో సౌలు చేతిలో నుండి తప్పించబడ్డాడు. కానీ ఒక సందర్భం వచ్చింది. అది ఎలాంటి సందర్భం అంటే, దావీదు ప్రతీకారము తీర్చుకోవడానికి గొప్ప సమయము దేవుడిచ్చాడు. సౌలు ఒంటరిగా దావీదుకు దొరికాడు. ఇక సౌలు పని అయిపోయింది అని బహుశా సౌలు తన యొక్క మనస్సులో అనుకొని ఉండొచ్చు. దావీదు ప్లేస్ లో ఎవరున్నా సరే ఒక్క దెబ్బతో సౌలును సంహరించేవారు. నా వెంటనే పడతావా, నన్నే చంపాలని అనుకుంటావా, నేను నీకు ఏ హాని చేయకపోయినా నన్ను నిష్కారణంగా చంపాలని అనుకున్నావు కాబట్టి నేను ప్రతీకారము తీర్చుకుంటాను అని అనేవారు. కానీ దావీదు మాత్రం సౌలును వదిలివేశాడు. దేవుని చేత అభిషేకము పొందినటువంటి నిన్ను నేను చంపను అని విడిచిపెట్టాడు. ఇక్కడ మనం ఆలోచించాలి, దావీదు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు అంత మంచి ఛాన్స్ వచ్చినా వదిలేశాడు? సౌలుకు భయపడ్డాడా? సౌలును వదిలేస్తే సౌలు ఏమైనా సహాయం చేస్తాడు అని అనుకున్నాడా? లేదా సౌలు ద్వారా లాభం పొందొచ్చు అని అనుకున్నాడా? లేదండి. సౌలును విడిచిన సౌలు మళ్ళీ తన వెంట పడతాడు అని దావీదుకు తెలుసు. అయినా విడిచిపెట్టాడు అంటే దానికి కారణం దేవుని పైన భయభక్తులు కలిగి ఉన్నందువలనే, దేవుని పైన నమ్మకం ఉన్నందువలనే. దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన నా పనికి, నా నీతిని బట్టి, నా విశ్వాస్యతను బట్టి నాకు తప్పక ఫలము ఇస్తాడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ నీతిని చూస్తున్నాడు, నీ
విశ్వాస్యతను చూస్తున్నాడు. నీవు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, ఎంత విశ్వాసంతో జీవిస్తున్నావు, నీవు నీ పనిలో ఎంత యథార్థంగా ఉంటున్నావని దేవుడు చూస్తున్నాడు. నీవు చేసిన సహాయము లేదా నీ యొక్క యథార్థత ఎవ్వరు పట్టించుకోలేదు, ఎవ్వరు గ్రహించడం లేదు. మనుషులందరూ ఇంతే మోసం చేస్తారు, నేను అదే బాటలో నడుస్తాను అని నీవు అనుకోవద్దు. మనుషులు నమ్మదగిన వారు కాకపోయినా సరే మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన ద్వారానే మనకు ఆశీర్వాదం వస్తుంది, ఆయన ద్వారానే నీకు ఘనత వస్తుంది, ఆయన ద్వారానే నీ జీవితం మార్చబడుతుంది. మనుషుల ద్వారా నీకు ఏదో వస్తుందని ఆశపడకు. ఒకవేళ వారు ఇవ్వాలనుకుంటే, వారు చేయాలనుకుంటే కొంచెమే చేయగలరు. కానీ మన దేవుడు మనకి వారు ఇచ్చేదానికంటే, వారు చేసేదానికంటే 1000 రెట్లు ఎక్కువ చేయగలడు, ఇవ్వగలడు. కాబట్టి దిగులు పడకు, కృంగిపోకు, మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. ఆయన తప్పక ప్రతిఫలమును ఇస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. నీవు ఉన్నతుడివి, సర్వోన్నతుడివి తండ్రి. నీవు మాత్రమే మాకు ప్రతిఫలం ఇచ్చు దేవుడవని అయ్యా, మీరే మమ్మల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడవని. అవును ప్రభువా, నీతితో నిజాయితీతో యథార్థంగా జీవించి ప్రభా, మరి సౌలుకు హాని చేయకుండా ప్రభా, నా దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను చంపను అని ఏ విధంగా అయితే తీర్మానం తీసుకొని మరి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడో మరి తండ్రి, అదే విధంగా తనను మీరు దీవించారని, ఆశీర్వదించారని, తగినటువంటి ప్రతిఫలాన్ని దావీదుకు మీరు అనుగ్రహించారని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాట్లాడి ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, చూచుచున్న దేవుడవు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు కన్నీటితో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వారికి ఉన్న కష్టాన్ని బట్టి దిగులు చెందుతున్నారో, వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుండి విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, మరణము నుండి జీవములోనికి నడిపించే దేవుడో ప్రభా, బిడ్డలకున్న ఆ వ్యాధిని, ఆ బలహీనతను కొట్టివేసి తండ్రి మీ యొక్క జీవము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, మనస్పర్ధలన్నింటినీ కొట్టివేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమాధాన స్థితిని మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా మరి తండ్రి, ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయము చేయండి, ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి. అదే విధంగా నా ప్రభువా మరి తండ్రి, అయా ఉద్యోగంలో ఏమైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటిని యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా ఆశీర్వదించండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనస్సును వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా, చేతి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా ఈ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభ, కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే న్యాయకర్తవై వారికి న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడి న్యాయము తీర్చే దేవుడవు ప్రభ. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. విధవరాల పక్షముగా మీరున్నమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. వారి అవసరతలన్నిటినీ తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలు కాకుండా ప్రభా అయా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా తండ్రి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్య నూరంతల ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి.
తండ్రి. ఈ సువార్థికులను మీరు బలపరచండి అయా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీరే వారికి తోడుగా ఉండమని, వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరే ఆదరణ దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదాలతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. ఈరోజు పెళ్లి